ఫస్ట్ వాళ్ళు శివాజీ గారిని పెట్టాల్సిన అవసరం లేదు. శివాజీ గారికి అంత ఇది లేదు, ఆయన ఏమి ఇచ్చేయడు, ఆయన మంచి వ్యక్తి. అమర్దీప్ ఒక్క నిమిషం అమర్దీప్ మంచోడు అయిపోయాడు అంటే అమర్దీప్ ఆల్రెడీ నెగిటివ్ అయిపోయి ఇప్పుడు చిల్లరగా లెవెల్ అయితే ఉన్నారో ఆపోజిట్ ఏ బ్యాచ్ ఉందో అమర్దీప్ మీద అటాక్ చేసి అంటే నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అని పోయి నేను అటాక్ చేసినట్టు ఇట్లా క్రియేట్ చేసి వీళ్ళు క్రియేట్ చేసుకొని నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టినాము అది ఇది అని చెప్పి అక్కడ మంచితనం వచ్చింది. అమర్దీప్ ని చూసి చాలా మంది సింపతి పాపం అట్లా చేయొద్దు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు చాలా మంది తిట్టిరంటారు లంచోడుకు అది ఇది అని కూడా. నిజంగా పోలీసు వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఒక్కటన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి బిగ్ బాస్ అనే సంస్థ ఏదైతే ఉందో సెక్యూరిటీ ఎక్కువ పెట్టాల్సింది, పోలీస్ ఫోర్స్ తీసుకోవాల్సింది. ఇప్పుడు కేసులు అయ్యేవి కాదు, ఇది అయ్యేది కాదు. వాళ్ళకి వెనక సైడ్ నుంచి గేట్ ఉంది, ఆ గేట్ నుంచి పంపించారు, ఆ గేట్ నుంచే పంపించారు అనుకో చాలా మందిని. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఇంత ఇష్యూ అయ్యేదే కాదన్న. అది పల్లవి ప్రశాంత్ వల్లనే ఇది అయిందంటే కాని పని, అది ఆయనకు తెలియక వచ్చేసిండు అన్న అంతే. అది చేతికొచ్చినాయి కదా, సో పంచుతావా అని కూడా అక్కడ వచ్చినప్పుడు పంచుతున్నా బాగా సీఎం చేశారు అంటే అక్కడ మన రిపోర్టర్ అన్న ఒక ఆయన వచ్చేసి అన్న మీ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక 3-4 గ్రామాలన్నీ నష్టపోయినాయి కదా వాళ్ళందరికి ఇస్తావా అంటే ఆయన ఏం చెప్పిండు ముందే కుటుంబానికి ₹1,00,000 లేక 50 లక్షలు వస్తే 50 మందికి ఇస్తా అని చెప్పిండు. అంటే ఇప్పుడు అన్ని ఊర్లు ఆదుకోవాలంటే ఆయన డబ్బులు ఉండాలి కదా అన్న, వాస్తవమే కదా. ఒకవేళ సీఎం అయితే ఈ ట్యాక్సుల రూపంలో దేని రూపంలో తీసుకొని మళ్ళీ పేదోళ్ళకి పెడతా అంటుండు. కానీ సీఎం అయితే చేయకుండా సీఎం అయితే చేయకుండా కానీ పల్లవి ప్రశాంత్ అంటే ఆయన అన్నది ఒకవేళ కరెక్టే, దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తారు కానీ అది కరెక్ట్ కాదన్న. చాలా మంది సెలబ్రిటీస్ ఈయన కూడా ఉన్న వాళ్ళందరూ వీడియోలు తీసి బయటికి రావాలన్నారు. ఒక్క బోలే షావలి కోర్టు దగ్గర వెళ్ళాడు కదా, నీ అభిప్రాయం ఏంటన్నా? బోలే షావలికి ఆయన ఆర్ట్ఫుల్ వ్యక్తి అన్న బోలే షావలి గారు. నేను హౌస్ లో ఉన్నప్పుడు కూడా చూసినా కదా ఆయనని. అంటే పల్లవి ప్రశాంత్ సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అయిపోయి ఆయన చెప్పిండంట కూడా, తమ్ముడు నేను లోపలికి వచ్చింది నీకోసమే, పాట బిడ్డను, నువ్వు రైతు బిడ్డ నేను పాట బిడ్డని, నీకోసం పాట పాడనీకి కూడా నేను వచ్చినాను. బోలే గారు ఏంటంటే ఆర్ట్ఫుల్, ఆయన కూడా చూసి ఉంటాడు అన్న మామూలు కామన్ పీపుల్. ఆయన కూడా ఏం పెద్ద సెలబ్రిటీ అంటే నార్మల్ సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కానీ ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఒక సామాన్యుడు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తాడని సపోర్ట్ చేశాడు. శివాజీ గారు కూడా సపోర్ట్ చేశారు మళ్ళీ వచ్చి. కానీ కోర్టు వరకు వెళ్ళి ఏడ్చుకొని మీడియా ముందు మాట్లాడింది అయితే బోలే గారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా బోలే గారు, ఇట్లానే సపోర్ట్ చేయాలి మంచి వ్యక్తులకి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అని ఈ రకంగా మాత్రం చేయకండి. వచ్చే కామన్ మ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కూడా తీసుకెళ్ళి ఎంతో పూర్ పీపుల్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని రానియండి, ఇండస్ట్రీ వరల్డ్లోకి రానియండి. ఇంకా అబ్బాయికి ఎన్నో అవకాశాలు రావచ్చు, ఇవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళని మనమే తొక్కేసినట్టు అయిపోతుంది. సో ఇలాంటివి మీరు మానేసుకొని, మీరు ఫ్యాన్స్ అయితే మీరు ఫ్యాన్స్ కానీ మనకైతే వాళ్ళు ఒక పూట భోజనం పెట్టట్లేరు. ఫ్యాన్స్ అంటే ఎంత ఉండాలి అంతే ఉండండి. ఇలాంటివి మాత్రం చేయడం కరెక్ట్ కాదు. ఫ్యాన్ అయితే ఇలాంటివి చెయ్యరు. అభిమానంతో ఒక బుకే ఇస్తారు, ఒక ఏదో పుదీనా మాలను వేస్తారు, లేదంటే ఒక గిఫ్ట్ ఇస్తారు, లేదంటే నీ ఆర్ట్ కోసి నీకు అంతగా ఫ్యాన్ ఉంటే, నీ అభిమానం ఉంటే, నీకు ఏమైనా కావాలంటే నీ కిడ్నీ డొనేషన్ చేయి నువ్వు. ఇంకా నేను అదే చెప్తున్నాను. అంతేగాని నువ్వు ఈ రకంగా పబ్లిక్ని ఇలా చేసేసి నువ్వు ఒక కామన్ మ్యాన్కి నువ్వు రిమార్క్ తెచ్చేసి వన్ డే ఉండేలాగా చేస్తారు. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు వచ్చి ఇలా చేయడం అనేది చాలా రాంగ్. ఇన్ని షోస్ అయినాయి, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడే ఎందుకు జరిగింది? దీని వెనుక ఏదో ఉంది కాబట్టే జరిగింది. నేను ఇది క్లియర్గా చెప్తున్నాను. మరి ఇన్ని 6 వరకు జరిగినప్పుడు ఎప్పుడు జరగలేదే, మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? అంటే కామన్ మ్యాన్స్ రాకూడదా షోస్లోకి? వాళ్ళు గెలవకూడదా కప్స్? సో మీరే ఉండాలా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరేమన్నా అనుకోండి, నేను ఇక్కడని కాదు, నేను ఎక్కడైనా మాట్లాడతాను. సో మీరు ఇలా వచ్చేసి ఏమన్నా అంటే మేము ఫ్యాన్స్ అని అంటే మరి ఎందుకు మాట్లాడలేరు? మరి మీ తర్వాత మరి ఎందుకు మాట్లాడలేరు? ఇది చాలా కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం చాలా ఇదవుతుంది. యాజ్ అ ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యాన్స్గానే ఉండండి. ఒక బిహేవియర్ ఉంటుంది ప్రతి మనిషిలో, అది అనేది సరిగ్గా ఉంటే బాగుంటుంది మీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ చేసేసి
ఏదో చేసేసి ఆ అబ్బాయికి నేమ్ తెచ్చేసి ఆ అబ్బాయికి ఒక సంతోషం లేకుండా చేశారు. కప్పు కొట్టినా సరే ఇంకా అబ్బాయి ఓపెన్గా చెప్పాడు కూడా. అందులో అబ్బాయికి వచ్చింది ఎంత 35 lakhs ఓన్లీ. యాక్చువల్లీ 50 అన్నా కూడా ఈ BB4 నుంచి 50 lakhs అని చెప్పేసి ఎండింగ్ వచ్చేసరికి ఈ బిగ్ బాస్ కూడా 10 lakhs అని 15 lakhs అని అట్లా ఇంకా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చేసి తీరా విన్నర్ ఎవరు ఉంటున్నారో వాళ్ళకు 25 lakhs 30 lakhs. అభిజిత్కి కూడా అలానే వెళ్ళింది కదా, 25 lakhs ఎంతో వెళ్ళాయి పాపం మా అబ్బాయికి. సో అలా జరుగుతుంది. సో ఈ కామన్ పర్సన్ అయ్యుండి హెల్పింగ్ చేస్తా అన్న పర్సన్కి అయ్యుండి ఇదంతా చూస్తేనైతే నాకైతే ఒక ప్రిప్లానెడ్గానే అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. సో ఇలాంటిది మాత్రం చెయ్యకండి మీరు. ఫ్యాన్స్ అయితే వచ్చి కలవండి, ఒక పద్ధతిగా ఉండండి. అంతేగాని మీరు తాగి మీ ఇష్టం వచ్చినట్టు అలా చేస్తే తీరా ఇప్పుడు అబ్బాయి వెళ్ళి 1 day జైల్లో ఉండడం కారణమైంది. ఎవరు కారణము? సో మీరు ఫ్యాన్స్ అయితే ముందుకు రండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. మరి ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, అందరు అన్నమే తింటున్నాం కదా. సో ఎవరికి ఫ్యాన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒక షోకి వెళ్ళారండి, ఆ షోలో జరిగింది మీరు మైండ్లో పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఏదో చేసేస్తే ఇప్పుడు డిఫరెంట్గా చూపిస్తున్నాడు యూట్యూబ్లలో. సో ఏమనుకోవాలి ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీలో తీరా వాళ్ళ యూట్యూబ్లో చూస్తే మళ్ళీ అందరు భోజనం చేస్తున్నారు. సో తర్వాత ఇంకొకటి వీడియో చూస్తేనేమో డిఫరెంట్గా చూపిస్తున్నారు. సో అక్కడ ఏమనుకోవాలి? మీరే చెప్పండి ఏమనుకోవాలి? సో హ్యాపీగా వాళ్ళు విందు చేస్తున్నారు, కలుస్తున్నారు, ఉన్నారు. నేనే షాక్ అయిపోయాను అసలుకి. మిగతా వాళ్ళకి రాని మచ్చ ఈ అబ్బాయికి వచ్చేసింది. ఇప్పుడు ఎంత నువ్వు జీవించుకోలేకపోయినా సరే ఈ అబ్బాయికి లోపల ఇన్నర్ ఉంటుంది. అరే నేనేంద్రాబాయి కప్పు కొట్టినా సరే నాకు ఇంత మచ్చ జైల్లో పెట్టారని చెప్పి అక్కడ ఆయన బాధే కదా. ఆయన మనసు అయితే బాధగానే ఉంటుంది, ఎంజాయ్ అయితే చేస్తున్నాడు కదా. ఎస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. రైతు పెట్టి వచ్చాడు కదా. అవును, ఫీల్ అవటం ఏముంది? ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టే మన హైకోర్టు నుంచే కానీ దగ్గర నార్మల్ కోర్టులో సంబంధించిన వాళ్ళు కానీ ఒక 50 మంది సపోర్ట్ చేయడం జరిగింది, రూపాయి ఆశించకుండా. లాయర్లు అంటే నార్మల్గా ఒక కేసు వాదించమంటేనే వాళ్ళు వేలల్లో ఉంటాయి ఫీజు. కానీ హైకోర్టు లాయర్లు కూడా వచ్చి సహకరించారంటే రూపాయి కూడా ఆశించకుండా రైతు బిడ్డ వాల్యూ మనకు అక్కడే తెలుస్తుంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ తప్పు లేదు, కావాలనే చేసి లోపల పెట్టారు అని బరాబర్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా వచ్చి చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ మధు ఇలాంటి వాళ్ళు కొంచెం ట్రోల్ చేస్తున్నారు కదా. ఆ మధు యాంకర్ శివగాడు ఏంటి దొరుకుతారు 100%. 18 మందిని అరెస్ట్ చేశారు కదా. ఎంక్వైరీ అయ్యే లోపల కంపల్సరీ శివ లోపలికి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది నాకైతే. అంత దారుణంగా చేసాడు. అంటే వీడియో మొత్తం కూడా ప్లే చేయకుండా ఆ సీఎం అన్న పదం ఏదైతే ఉందో దాన్ని ఒక చిల్లీగా కామెడీగా తీసుకున్న విషయం అది. కానీ బాగా ట్రోల్ చేశాడు. యాంకర్ శివాకు మాత్రం గట్టిగా పడిపోద్ది వీడి. మచ్చ అయితే పడిపోయింది కదా. ఆ మచ్చ పోవాలంటే యాంకర్ శివని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వాడికి పని ఇప్పుడు కావాల్సింది వీడియో కావాల్సినప్పుడు ఆయన పనికి ఆయన వెళ్ళిండు. అయితే ఒక వారం లేట్ అవ్వచ్చు లేదా నెల లేట్ అవ్వచ్చు. నీకు కావాల్సిన వీడియో తీసుకుని రావాలి. కానీ ఆడు ఏం మాట్లాడితే నీకేం అవసరం? నువ్వు పెట్టిన వీడియో అక్కడ ప్లే చేయాలి. కానీ దిక్కుమల వీడియోలని ప్లే చేసి జనాల్లో బ్యాడ్ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు? కరెక్ట్ కాదు కదా. అది నెంబర్ 1 హీరో. ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఏ రకంగా ఎలా ఉన్నాడు 2 వారాలు 4 వారాలు, కానీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాక రియల్ హీరో అయ్యిండు. మామూలుగా అస్సలు మామూలుగా కాదు. లాయర్లు అంతమంది వచ్చి సపోర్ట్ చేశారంటే ఇస్ బోన్